హాయ్ అండి, బాగున్నారా? ఏమండి, పోలి స్వర్గదీపం అంటారు కదా. మనకి నది ఏమి అందుబాటులో లేనప్పుడు ఎలా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ గిన్నె తీసుకొని పసుపు, కుంకుమ, పసుపు కుంకుమ వేసాం కదా. అక్షింతలు, పూలు కూడా వేసుకోవాలండి. మనకి అరటి డిప్పల్లో అందుబాటులో లేకపోతే నిమ్మ డిప్పల్లో అట్లా కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను ఈ అరటి డప్పులు తెచ్చానండి. దీంట్లో ఎలా అని చూపిస్తాను. ఇది 2 ఒత్తులు దీంట్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవాలండి ఒత్తులు. ఇదిగోండి, ఇలా పెట్టేసుకుని ఇలా నీళ్ళలో వదిలేయాలి. మనకి నది అందుబాటులో లేకపోతే. అందేస్తా. ఇదిగోండి, ఇలా నీళ్ళల్లో ఇలా వదులుకోవాలి. మనకి సల్లివిడి వడపప్పు అవి పెట్టుకోవాలండి నైవేద్యంగా. అప్పుడు ఏ దోషం ఉండదన్నమాట. ఇలా పెట్టేసి కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, నువ్వు పోలమ్మను ఎలా అయితే స్వర్గానికి పంపించావో అలానే నన్ను కూడా స్వర్గానికి పంపించు తల్లి అని చెప్పి ఆ దేవుని దండం పెట్టుకోవాలండి. లక్ష్మీ దామోదర అని. గోరంత పసుపును నువ్వు తీసుకొని కొండంత పసుపు కుంకుమను మాకు ఇవ్వు తల్లి అని ఆ లక్ష్మీదేవిని, ఆ కార్తీక దామోదరుని వేడుకోవాలి. ఇదిగోండి, మనకి నది అవకాశం ఏమి లేనప్పుడు ఇలా వెలిగించుకోవాలండి. ఇలా పెట్టుకున్నా కూడా మనకి చక్కగా పోలమ్మ స్వర్గానికి పంపించినట్టే భాగ్యమే కలుగుతుంది. ఎవరికి ఎలా సౌకర్యం ఉంటే అలా అండి. ఒక అత్తగారికి 5 కోడళ్ళు అంటండి. ఆ 5 కోడళ్ళలో 4 అయితే బాగా ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళు అలా అన్నమాట. లాస్ట్ కోడలు వచ్చి పోలే అండి. ఆమె పేదవంతురాలు. ఆమె చాలా అందంగా ఉంటుందని కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమెనైతే చాలా కష్టాలు పెట్టిందండి అత్తగారు. అలా ఆమెను కనీసం గుడికి కూడా తీసుకువెళ్ళకుండా దీపారాధన అనేది కార్తీక మాసంలో ఏం చేయకుండా చేసేది. 4 కోడళ్ళు అత్తగారు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ అత్తగారికి తెలియకుండా ఆ కోడలు ఇంటి దగ్గరే ఆ దీపం పెట్టుకుంటూ అత్తగారు వచ్చేటప్పటికి తెలియకుండా గంప మూసేస్తూ ఉండిందండి. ఇంట్లోనే పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి కూడా ఎవరికి తెలియకుండా ఒలుచుకొని వెన్న చిలికిన మజ్జిగ చేతితో కవ్వానికి తీసుకొని అది జిడ్డుని తీసి ఒత్తి వెలిగిస్తూ ఉండేది. అలా చేస్తూ ఉన్న ఆమెకి చాలా కార్తీక మాసం అంతా అలాగే ఇంట్లోనే బావి దగ్గర స్నానం చేసి కార్తీక మాసం అంతా అలా చేసింది. ఆమెకు అఖండ పుణ్యం కలిగిందండి. వీళ్ళ 4 భోగభాగ్యాలతో బాగా ప్రసాదాలు నైవేద్యాలతో బాగా దాబుగా అట్లా నదికి వెళ్ళి స్నానం చేసి దీపం పెడుతూ ఉండేవాళ్ళు. అయినా వాళ్ళకి రాని భాగ్యం ఈ పోలి అనే లాస్ట్ కోడకి మాత్రం దక్కింది. లాస్ట్లో పుష్పక విమానం వచ్చి విష్ణుమూర్తులు, శివపార్వతులు వాళ్ళు వచ్చి ఈమెను తీసుకువెళ్ళారంటండి పోలిని. ఆ అఖండ జ్యోతిని చూసి అత్తగారు సంతోషపడి నా కోసమే వచ్చిందేమో అనుకుందంటండి. కానీ ఆ పుష్పక విమానం వచ్చింది లాస్ట్ కోడల కోసం.
ఈ కథ వృత్తాంతం ఇదండి. దీంట్లో నీతి ఏమిటంటే 5 కోడళ్ళు ఎవరు ఎలా ఉన్నా కూడా మనం భోగభాగ్యాలకు పోకుండా ఉన్న దాంతో కొంచెం బెల్లం ముక్క పెట్టినా కూడా దేవుడికి నైవేద్యం దీపారాధన భక్తిపూర్వకంగా చేస్తేనే ఈ కార్తీక మాసం మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఎదుటి వాళ్ళు ఎలా పెట్టుకున్నా కూడా మనం మంచి భక్తితో మంచి మనసుతో చేసుకోవాలి. నాకు తెలిసిన నీతి అయితే ఇదండి. ఇలా చేసుకోవాలండి. నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేస్తాను. ఇదిగోండి టెంకాయ చిప్పు కూడా ఇలా దేవుడి దగ్గర ఇలా పెట్టుకోవాలి. తెలిసి తెలియక ఏదన్నా చేసి ఉంటే క్షమించుతంటే కార్తీక దామోదర. ఓం కార్తీక దామోదర శివాయ విష్ణాయ విష్ణు రూపాయ. తెలిసి తెలియజేసి తప్పులు క్షమించు తండ్రి అని దండం పెట్టుకోవాలండి మనస్ఫూర్తిగా. నేనైతే ఇలా చేస్తానండి ఇంటి దగ్గర. మాకు నదీ సౌకర్యం అదైతే లేదండి, ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇదండి నేనైతే ఇలా చేస్తాను. వీడైతే ఎలా చేస్తారో మీకు నచ్చింది అయితే ఒక లైక్ కొట్టండి.